హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే గోధుమల రవ్వతో మనం ఉప్మా అనేది ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే మనమైతే నీళ్ళు అయితే బాయిల్ చేసుకోవాలి సపరేట్గా. ఇప్పుడు ఆయిల్లో ఏమో కరివేపాకు వేసుకోండి. ఇంకా మనం కట్ చేసుకున్న అన్న ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ పెట్టుకొని సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం పుట్నాలు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేయించండి. దాంట్లోనే మిరపకాయలు, 2 పొటాటోస్, ఇంకా ఆనియన్స్ కట్ చేసినవి అంతా ఫ్రై చేసుకోండి. కాసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పొటాటోస్ అన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోధుమ అనేది చాలా హెల్తీ అండి, అప్పుడప్పుడైతే తినాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, ఉప్పు బాగా కొంచెమే కారం, మీరు ఆప్షనల్, తినాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయవచ్చు. అండ్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం. అలాగే టమాటోస్ ఫస్ట్గానే వేయకూడదు, తర్వాత వేసి నీళ్ళు అనేది అబ్జర్వ్ అవుతుంది కదండి, అందుకని. ఇప్పుడు గోధుమలు మీరు ఎంత కావాలో అంత తీసుకోండి. మీకు మెజరింగ్ అనేది మనం వేస్తుండగా కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు బాగా కలపండి. ఈ విధంగా చూడండి ఎట్లా కలుపుతున్నాను, సేమ్ ఈ విధంగా కలపండి. మంచిగా గోధుమలు అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో మనం మంట అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం వేడి చేసుకుని నీళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో యాడ్ చేసుకోండి. కొంచెం మరుగునట్టుగా అనిపిస్తుందండి మీకు, బాయిలింగ్ లాగా ప్రాసెస్. ఇది కొంచెం ఈజీగా అనుకుంటా. మనం సపరేట్గా నీళ్ళు పెట్టి ఇట్లా బాయిల్ చేసుకుంటే ఈజీ ప్రాసెస్ అయిపోతుందండి. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీ. అప్పుడప్పుడు హెల్తీగా చేసుకోవాలండి. దలియాలాగా బాగా ఉంటుంది కదా. చూడండి, ఇంకా కొంచెం మనకి వాటర్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటూ కొంచెం ఇట్లా కలిపి మరగనిస్తే ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మరింత వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.